అనగనగా ఒక ఊరిలో రంగడు సింగడు అని ఇద్దరు మంచి మిత్రులుండేవారు. ఇద్దరూ ప్రతిరోజు అడవిలో కట్టెలు కొట్టుకుంటూ వారి జీవనాన్ని సాగించేవారు. వారిలో రంగడు చాలా మంచివాడు. కష్టపడి పనిచేసేవాడు. ఎవ్వరి జోరికి కూడా వెళ్ళేవాడు కాదు. సింగడు మాత్రము పేదవారికి సహాయం చేయకుండా పిసినారిలాగా ఉండేవాడు. కష్టపడకుండా పైకి ఎలా రావాలా అని ఎప్పుడూ ఆలోచించేవాడు. రోజులాగానే ఆ రోజు కూడా రంగడు సింగడు ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళారు. ఇద్దరు చెరో పక్కకు కట్టెల కోసం వెళ్ళారు. ఆ సమయంలో రంగడు కట్టెలు కొట్టి అలసిపోయి చెట్టు కింద నిద్రపోయాడు. ఆ సమయంలో ఆ చెట్టు మీదున్న దయ్యం అతన్ని చూసింది. రోజు అతన్ని ఆ అడవిలో చూడడంతో అతను భూతానికి తెలిసిన ముఖమే. అతని గురించి తెలిసిన భూతం సహాయం చేయాలని భావించి అతని దగ్గర ఉన్న సద్దన్నం మూటకు బదులుగా బంగారు